అనగనగా ఒక విశాలమైన మరియు చాలా ప్రశాంతమైన అడవి ఉండేది. ఆ అడవిలో చీటీ అనే ఒక చిన్న ముద్దుల కుందేలు నివసించేది. చీటి శరీరం దూదిలాగా, చాలా మెత్తగా మంచులాగా, చాలా తెల్లగా ఉండేది. చీటి అందరితో చాలా దయగా ప్రేమగా ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ సూర్యుడు తన పని ముగించుకుని మెల్లమెల్లగా కొండల వెనుకకు వెళ్తున్నాడు. సూర్యుడు వెళ్తూ వెళ్తూ ఆకాశాన్ని రంగురంగుల చిత్రపటంలా మార్చేశాడు. ఆకాశమంతా ఎరుపు నారింజ మరియు బంగారు రంగులతో నిండిపోయింది. చీటి తన చిన్న ఇంటి బయట కూర్చుని ఆ అందమైన ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయింది. అడవిలోని పక్షులన్నీ ఆ రోజంతా ఆడుకుని ఇప్పుడు అలసిపోయి తమ గూళ్లకు తిరిగి వెళ్తున్నాయి. అవి ఆకాశంలో వరుసగా ఎగురుతూ తమ పిల్లల దగ్గరకు చేరుకుంటున్నాయి. పక్షుల కిలకిల రావాలు మెల్లమెల్లగా తగ్గుతూ అడవిలో నిశ్శబ్దం మొదలవుతోంది. ప్రతి జీవి కూడా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతోంది. గాలి ఇప్పుడు చాలా చల్లగా హాయిగా వీస్తోంది. ఆ గాలి అడవిలోని పూల సువాసనను అంతటా మోసుకెళ్తోంది. చీటికి ఆ చల్లని గాలి తాకిడి చాలా సుఖంగా అనిపిస్తోంది. అది ఒక మెత్తని స్పర్శలా చీటిని తాకుతోంది. చీటి మెల్లగా తన కళ్ళు మూసుకుని ఆ గాలిని ఆస్వాదిస్తోంది. చీటి ఇప్పుడు తన పడకవైపుకు వెళ్లాలని అనుకుంది. అది మెల్లగా తన చిన్న చిన్న పాదాలతో పచ్చని గడ్డిమీద నడుస్తోంది. ఆ గడ్డి రాత్రికాలపు మంచుతో తడిసి చాలా చల్లగా మరియు మెత్తగా ఉంది. చీటి అడుగులు వేస్తుంటే అది ఒక చిన్న సంగీతంలా వినిపిస్తోంది. ఆకాశంలో చందమామ మెల్లగా ఉదయించాడు. చందమామ ఈరోజు చాలా పెద్దగా గుండ్రంగా మరియు వెండి రంగులో మెరిసిపోతున్నాడు. చందమామ వెలుగు అడవిలోని చీకటిని పోగొట్టి అంతటా వెన్నెలను పరుస్తోంది. ఆ వెన్నెల చీటిమీద పడి అది ఒక వెండి కుందేలులా కనిపిస్తోంది. నక్షత్రాలు ఆకాశంలో ఒకటొకటిగా ప్రత్యక్షమవుతున్నాయి. అవి ఆకాశమనే నల్లని తెర మీద చిన్న చిన్న వజ్రాల్లా మెరుస్తున్నాయి. చీటి ఆ నక్షత్రాల వైపు చూస్తూ మురిసిపోయింది. ప్రతి నక్షత్రం కూడా చీటికి ఒక తీయని శుభరాత్రి చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. అడవిలోని తోటలో మల్లెపూలు వికసించాయి. ఆ మల్లెపూల వాసన గాలిలో నిండిపోయి చాలా ప్రశాంతతను ఇస్తోంది. చీటి ఆ వాసనను పీల్చుకుంటూ మెల్లగా ముందుకు సాగుతోంది.